సో ఇలాంటి ఒక పవర్ఫుల్ ఒక దేవాలయం అంటేనే ఒక పవిత్ర స్థలం. సో అలాంటి దగ్గర ఒక సంసారం చేస్తూ ఉండొద్దు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడు డిస్టర్బెన్సెస్ జరుగుతుంది. కాబట్టి ఈ ధ్వజస్తంభం ఎదురుగా ఉంటే గనక మీకు స్త్రీలకు అరిష్టము, వ్యాధులను కలిగించును అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ దేవాలయం ఉంటే వినాశనమే అని చెప్పేశారు. దేవాలయం ఉందనుకోండి ఇట్లా ఆపోజిట్లో చాలా డేంజర్. సో సరే ఎట్లుండొచ్చు అంటే, ఒకవేళ ఇక్కడ దేవాలయం ఉంది, ఈ ఫేసింగ్ ఉంది, ఎగ్జాంపుల్ ఏదో ఫేసింగ్, ఇక్కడ పక్క మీ ఇల్లు ఉంది, పర్వాలేదు అంటున్నా, ఇది కొంతవరకు బెనిఫిట్. కానీ మన డోర్ ఆపోజిట్లోనే, మన ఇంటి ఆపోజిట్లోనే టెంపుల్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ దీనికి సపరేట్ రోడ్ ఉంది సార్, మేము ఇట్లా వెనకాల ఈ టెంపుల్కి వెనకాల ఇంకో రోడ్ ఉంది, దాని వెనకాల ఉండొచ్చా అంటే ఇది సెకండ్ ఆప్షన్. కానీ దేవాలయానికి కనీసం ఒక 60 అడుగుల దూరం ఉంటే, రాసుకోండి ఇది 60 yards లేదా 60 feet మినిమం. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఇది ఉంటే ఇంకా టాప్, ఇది పర్వాలేదు అంటున్నాను.